భావిస్తున్నాను. ఏమైనా వినపడకపోతే నాకు ఫోన్ చేయండి. ఎవరైనా మన గ్రేస్ ఫెలోషిప్ పాఠ పుస్తకం ఉంటే, ఈ వచనం నాకు కావాలంటే నా దగ్గర పుస్తకం లేదు. ఆహ్, నన్ను ప్రతిష్ట పరచుమీ నాథా నీదు కృప వల్లనే. నీదు నాత్మ వల్లనే నిశ్చింతును. నన్ను చేర్చు నీ దారి, నన్ను చేర్చు చేర్చు రక్షక వల్లనే. ఎవరైనా పుస్తకం మీ దగ్గర ఉంటే, ఎవరైనా పాడగలిగిన వాళ్ళు నా మెసేజ్కి చివరిలో ఈ వచనం నాకు చాలా ఇష్టం, పాడవలసిందిగా కోరుచున్నాను. పుస్తకం రెడీ చేసుకోండి. సుగుణ సుగుణ రెడీగా ఉండమ్మా. ఈ వచనం ఎక్కడుందో చూడు. ప్రియులారా, ఈరోజు ప్రతిష్ఠత. దేవుడు వాక్యం చదువుతుంటే ఏం చెప్పాలి ప్రభు అంటే ఆ వాక్యం చూపించాడు. హిజ్కియా మహారాజు ఆలయాన్ని శుద్ధీకరించినప్పుడు వాళ్ళకి హెచ్చరిక ఇస్తాడు, ఆజ్ఞ జారీ చేస్తాడు. ఎందుకంటే ఆ ఆలయము అంతకు ముందు రాజు ఆలయాన్ని మూసేస్తాడు. దీపం వెలిగించబడదు. దీపం గబ్బిలాలు, పాములు అన్ని చేరతాయి. అలాగని ఈరోజు ఆలయం మూసేసాం అని కాదు. ఇది దేవుడిచ్చిన క్రమ పద్ధతి. దీనికి మనం విధేయులై ఉండాలి. అలనాడు అది కాదు. రాజులు దుర్మార్గులై మరి ఇతర దేవతలను ఆరాధించి యెహోవా దేవునికి మహిమ లేకుండా ఆలయాలు మూసివేయబడ్డాయి. అంతేగాని ఇప్పుడులా కాదు. ఇప్పుడు ఆరోగ్య నిమిత్తం ఇది అనేక ప్రపంచ ఆలయములన్నీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇది. కాబట్టి అలాగ మనం ముయ్యకపోతే వైరస్ అనేకులకు మందిరాలు సోకి ఎంతమంది ఉన్నారో అంతమంది చాలా దెబ్బలు తిన్నారు. కొందరు చచ్చిపోయారు ఆలయం అలా తెరవడం వల్ల. ఇది వేరు, అది వేరు. పూర్వ దినాలలో ఇలాగ ఆలయము మూత వేయబడటం వల్ల హిజ్కియా మొదటగా చేసిన సంస్కరణ ఏంటంటే, రాగానే ఆలయం తలుపులు తెరిచినప్పుడు వాళ్ళకి ఆజ్ఞ జారీ చేశాడు. 15వ వచనం 29 రెండో దిన వృత్తాంతాలు 29 15వ వచనం. రెండో దిన వృత్తాంతాలు 29 15. వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చెప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. ప్రతిష్ఠించుకున్నారు, పవిత్రపరిచారు. ఈ విధానం వలన ఏమైందంటే దేశం స్వర్ణయుగంగా మారిపోయింది. ఏ రాజు అయితే దేవుణ్ణి మొదట పెట్టారో ఆ రాజు రాజ్యం వర్ధిల్లేదు, స్వర్ణయుగంగా మారిపోయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పితరులైన దావీదు నుంచి వచ్చింది. ఎందుకంటే నేను చూస్తే దేవదారు ఆ భవంతిలో ఉంటున్నాను, నా ప్రభు డేరాలోనా ఉండేదని వేదన పడి ఆయన నీతి రాజ్యం ఆలయానికి మొదట స్థానం ఇచ్చాడు. దేవుడు ఆయన వంశావళిని దీవించాడు. మనము ఎంతమంది ఇది హృదయం అనే దేవుని ఆలయం. మనం అన్వయించుకునేది ఏంటంటే హృదయం అనే దేవుని ఆలయం. ఈ మామూలు ఆలయం మూడు వలన నీకేమి ఇది రాదు. కానీ హృదయమైన ఆలయం మూస్తే దేవుడు బాధపడతాడు. అందులో ఎప్పుడు దీపం వెలగాలి, దీపం వెలగాలి, దేవునికి మహిమ రావాలి. ఒలివ నూనెని ఆ నూనె ఎప్పుడు కూడా అక్కడ వేయబడి అక్కడ వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది ఆలయంలో. ఆఖరికి ఆలయం మూయబడింది. గబ్బిలాలు, పాములు ఎన్ని చేరినాయో తెలీదు. ఆఖరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే 16వ వచనము,
లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిర ఆవరణలోనికి తీసుకొని వచ్చారు. దాని కిద్రోను వాగులో పడేశారు. రెండు రెండు సార్లు శుద్ధీకరణగా మనకు కనబడతారు. 5వ వచనములో అక్కడ లేవీయులారా నా మాట ఆలకించిరి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరము ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటిని బయటపడి. మొదటిసారి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువు. రెండోసారి లోపటికంటే వెళ్ళండి. మనం 2 శుద్ధీకరణ మనకి అవసరం. అదేంటంటే మొదటిది రక్షణ పొందుతాం. 2 ఇంకా లోతుగా వెళ్ళాలి. డిగ్ డీప్ అని నేర్చుకుంటాం. కాబట్టి రక్షణ పొంది ఏదో వాగ్దానం వచ్చిన తృప్తి పడిపోతారు. అందుకనే ఆ తృప్తే నిన్ను మోసం చేసి ఆత్మలో తగ్గిపోతారు. కాబట్టి రెండోది లోతుగా వెళ్ళారు. లోనకంట వెళ్ళారు. రెండోది శుద్ధీకరణ. ప్రతిష్టత అంటే అర్థం ఏమిటంటే డిక్షనరీ ప్రకారం ఇది పండుగలలో ప్రతిష్ట పండుగను ఒకటి చేర్చారు. ఆ దేవుని యొక్క గ్రంథములో అలనాడు యూదులు ప్రతిష్ట పండుగ అని చేర్చారు. ఈ ప్రతిష్ట పండుగ అంటే అర్థం ఏంటంటే ఆ ఆలయాన్ని శుద్ధీకరించటం, ఆలయమును శుద్ధీకరించటం. ఈ శుద్ధీకరించినప్పుడు అంటే మట్టి మశానం చేరితే దాన్ని శుభ్రం క్లీన్ చేసి దాన్ని మరలా ప్రతిష్ట పండుగగా చేసుకునేవారు. పూర్వ దినాల్లో క్రీస్తు పూర్వము సొలొమోను ఆలయము ఎవరో ఒక మహారాజు సైన్యాధిపతి వచ్చి అక్కడ కొంచెం తొందర చేయడం వలన ఆ దినాలలో ప్రతిష్ఠించారు అని చెప్పబడింది. అక్కడి నుంచి ప్రతిష్ఠిత అనే మాట డెడికేషన్ దాన్ని ప్రచారంలోకి వచ్చింది. అంటే అర్థం శుద్ధీకరించబడి నా పండుగ అని అర్థం. మనకి శుద్ధి అందుకని ఇక్కడ వస్తువులన్నీ తీయాలంటే అబ్బాయి ప్రతిష్ఠించుకోండి ప్రతిష్ఠించుకోండి అని హెచ్చరిస్తున్నారు. మన జీవితంలో ఈ ప్రతిష్టత అనేది జీవితంలో ఎప్పుడు ఉండాలి. శుద్ధీకరించుకోవాలి. ఏదో ప్రభా పాపిని సినిమాలకు వెళ్ళిన అబద్ధాలు ఆడాను, ఇది ఒక శుద్ధీకరణ. రెండోది లోనికి వెళ్ళి మన స్వభావ సిద్ధమైనవి శుద్ధీకరించుకోవాలి. ఇది మర్మము మన హిజ్కియా నేర్పినటువంటిది. హిజ్కియా అలనాడు ప్రజలకు. అయితే నూతన నిబంధనలో మనం చూస్తే ప్రతిష్ట పండుగ యోహాను సువార్తలో తేటగా ప్రభువు రాశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 22. ఆలయ ప్రతిష్ట పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమని. కాబట్టి ఇక్కడ ఆలయ ప్రతిష్ట పండుగ ఇక్కడ మామూలు వాక్య సంబంధమైన ఆలయ ప్రతిష్ట పండుగ మనం చూస్తాం. కానీ యూదుల అంతరంగం ఎలా ఉంది? యేసును బాధ పెట్టడం, యేసుని హింసించడం, ఆయన మెస్సీగా నమ్మకపోవడం, వాళ్ళ హృదయము అజితేంద్రముతో నిండిపోయి వాళ్ళు చేస్తుంది వాక్య సంబంధమైన శుద్ధీకరణ. వాక్య సంబంధమైనది. అప్పుడప్పుడు క్రిస్మస్ ముందు లేకపోతే ఏదైనా ప్రత్యేక ఈవెంట్లో సిస్టర్స్ బ్రదర్స్ ఆలయం రీసెంట్గా ఆ బిడ్డలను పెట్టి శుద్ధీకరింపచేశారు. అది కాదు, హృదయమనే దేవుని ఆలయము శుద్ధీకరించే ప్రతిష్ట పండుగ మన జీవితంలో కలిగి ఉంటాం. దేవుడు ఆలయాన్ని 2 సార్లు శుద్ధీకరించాడు. యోహాను సువార్తలోనే
2:15లో ఒకసారి, తర్వాత ఆ ఆ యొక్క గాడిద మీద మట్టలాదివారం రోజున శుద్ధీకరించాడు 2 సార్లు. అక్కడ హిజ్కియా ఆలయాన్ని 2 సార్లు శుద్ధీకరించాడు. ఒకటి మామూలుగా అక్కడుండే నిషిద్ధమైన పడేసి ఇంకా లోపలికెళ్ళి. మనకి 2 సార్లు శుద్ధీకరణ అంటే అర్థము ఇందాక మీతో చెప్పాను. మారుమనసు పొందటం, ఇంకా లోన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. తృప్తి పడిపోకూడదు భక్తిలో. ఇదిగో పొందాను, వాగ్దానం వచ్చేసాను, దూతనైపోయాను, లేకపోతే ఏదో సాక్షినైపోయాను, భక్తుడినైపోయాను. చాలా మంది తగ్గిపోయి మళ్ళీ మామూలు అయిపోతున్నారు. కాబట్టి ఇక్కడ 2 సార్లు దేవుడి ఆలయాన్ని కొరడాతో శుద్ధి. నా వ్యాపార ఆలయంగా చేస్తారా? పావురాలు, రకరకాలైనవి, రోకలు, ఇవన్నీ కూడా ఆలయంలో పెట్టేసి, నిజమే నీ హృదయమైన ఆలయము నువ్వు ప్రతిష్ఠిస్తున్నావా? శుద్ధీకరిస్తున్నావా? ఈ శుద్ధీకరణ పండుగ ఎప్పుడు నువ్వు కలిగి ఉండాలి. దినదినం ఏ నాటికి ఆనాడే దీన్ని నీవు జీవితంలో దేవునికి అర్పించుకొని ప్రతిష్టతగా నీవు జీవించాలి. ఎప్పుడు దీన్ని కడుక్కోవాలి. జాన్ స్టన్ గారు అన్నారు, చచ్చినంత వరకు యేసయ్య తన రక్తంతో కడుగుతాడట. మనం చచ్చినంత వరకు, మనం చనిపోయేంత వరకు ఆఖరి కడిగి 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 అమ్మయ్య పరలోకానికి అర్హత వచ్చింది ఈ బిడ్డకని, అప్పుడు నీ ఆత్మను తీసుకుంటా. శుద్ధీకరించబడాలి, కడగబడాలి, లోతుగా కడగబడాలి. ఈ విధానములో ఈ విధంగా 2 సార్లు ఆలయం అక్కడ మనం చూస్తాం, 2 సార్లు. అలాగే ఇక్కడ కూడా యేసు ప్రభు 2 సార్లు ఆలయాన్ని శుద్ధీకరించాడు. తర్వాత ఇంకా మనం జాగ్రత్తగా చూస్తే ఆ ప్రతిష్టత అనేది లేవికాండం 27:30లో చూడండి ఒక మారము. లేవికాండం 27 అధ్యాయము 30వ వచనం. లేవికాండము 27:30. భూమి ఆకాశములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూ ఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్టమగును. ప్రియులారా, యెహోవాకు ప్రతిష్టమగును. భూమి ఆకాశములలోనేమి, వృక్ష ఫలములలోనేమి నీ భూ సంపద, లేకపోతే వృక్ష సంపద, పళ్ళు, నీకు ఆదాయము, ఫలాలన్నిట్లో 10వ భాగము యెహోవా సొమ్ము. యెహోవాదండి. పాత నిబంధనలో 10వ వంతు అనుంది, నూతన నిబంధనలో నీ శక్తి కొలదను. పాత నిబంధనలో లేవీయులకు స్వాస్థ్యము లేదు, భూమి లేదు. వాళ్ళు ప్రజలిచ్చే 10వ వంతుతో జీవించేవారు. దేవుడు అలాగ లేవీ వంశావళికి ఆ నిబంధన పెట్టాడు. ప్రజలిచ్చే 10వ వంతే వాళ్ళకి ఆధారం భోజనానికి. ప్రియులారా, ఇది ఎవరిది ఇక్కడ? ఇది యెహోవాకు ప్రతిష్టం, యెహోవా సొమ్ము. అది ప్రతిష్ఠితం, అది ఆయనకి చెందింది. అంటే నీవు 10వ వంతు ఇస్తున్నావంటే ప్రతిష్ఠితము, అది ప్రతిష్ఠించబడింది. మనము జీవితంలో ఆ ప్రతిష్ఠించబడిన దేవుని సొమ్మును మనం ఇవ్వకపోతే మనం దొంగిలించిన విధంగా. ఈ యొక్క కరోనా సీజన్లో ఎంతో మంది పేదవాళ్ళు, నాకు ఆశ్చర్యం, ఆఖరి గవర్నమెంట్ వాళ్ళకి 2000, 3000 పెన్షన్ ఇస్తే అందులోది కూడా తీసుకొచ్చారు. అందులోది కూడా పేదవాళ్ళు నాకేముందండి 2000 పెన్షన్ అనుకోలే. ప్రతిష్టం అది, అది దేవుని సొమ్ము. చాలా మంది ఈ 10వ వంతుతో రకరకాల విన్యాసాలు చేస్తారు, చేయకూడదు. అది ప్రతిష్ట, డెడికేటెడ్. నువ్వు ఏం చేయాలంటే అది దేవునిది. నీకు 1000 రూపాయలు శాలరీ వచ్చింది, 900 నీ శాలరీ. నాకు శాలరీ వచ్చిన దినాల్లో 10,000 నాకు శాలరీ ఉండే దిన 9,000 అనుకునేవాడిని. అంటే దేవుడిదే.
అలాగే ఇచ్చుట వలన ఎంతో దీవెన నేను చూశాను. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింప గోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలపవాలి. ఎన్నో విషయాలు మనతో మాట్లాడాడు ప్రభు. అంతేకాదు ఆ ఆ అబ్రహాము తన జీవితంలో 14వ అధ్యాయం ఆది కాండము 14వ అధ్యాయములో మనం చూస్తే 20వ వచనం, అబ్రాము ఆశీర్వదించబడును గాక అనియు నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిట్లో అతనికి 10వ వంతు ఇచ్చాను. వీళ్ళరా అబ్రాము 10వ వంతు ఇచ్చాడు. ఈయన ఎవరో తెలియదు, షాలేము రాజు. షాలేము రాజు ఎవరో తెలియదు. ఇది విచిత్రమైన సంఘటన. ఇప్పటికీ బైబిల్ పండితులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు. కాబట్టి షాలేము రాజు అకస్మాత్తుగా కనబడతాడు. ఈయన పరసంబంధమైన వాడుగా కనబడతాడు. ఆయనకి 10వ వంతు ఇస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఆ అబ్రహాము అక్కడ ఎంత అలనాడు ఈ లేవీకాండం లేదు, నిర్గమాకాండాలు లేవు. అలనాడే దేవుని ఆత్మ ప్రత్యక్షతతో 10వ వంతు ఇచ్చాడు. మనం ఎంత జాగ్రత్తగా ప్రతిష్ఠితములైనవి మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి మనము ఆ చివరి భాగానికి వచ్చేద్దాం. చివరి కీర్తనల 30లోకి వెళ్దాం. కీర్తనల 30లో ఆ కీర్తనలు ప్రత్యేకంగా దేవుడు దానికి ఒక పేరు పెట్టాడు. కీర్తనలో 30 అధ్యాయం, కీర్తనలో 30 అధ్యాయం చిన్న అక్షరాలు చూడండి. గృహ ప్రతిష్టాపన గానము, దావీదు కీర్తన. గృహ ప్రతిష్టాపన గానం. ఆ గృహము ఎవరు అని అంటే మనమే ఆయన గృహమైన. మన హెబ్రీలకు రాసిన పత్రిక తీనక్కర్లేదు, నేను చెప్పేస్తాను. ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఆ గృహము నీవే అని 3వ అధ్యాయము 6వ వచనంలో రాయబడి, ఆ గృహము నీవే, ఆ గృహము నీవే, నీ హృదయమనే గృహము. హెబ్రీలో ఆ గృహము నీవే. ఈ గృహ సంబంధమైనటువంటి ఈ పాటలో ఏమేమి రాశాడు క్లుప్తంగా ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళితే, మొదటి వచనము, యెహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపనీయక నన్ను ఉద్ధరించాను. శత్రువులు సైతానుడు అవ్వచ్చు, మన శత్రువు, లేక రకరకాల లోకస్తులు అవ్వచ్చు. దావీదు కాలంలో ఫిలిష్తీయులు శత్రువులు, ఉద్ధరించాడు. ఆఖరిని ఇన్ని కష్టాల్లో ఉంటూ ఆఖరి వచనం చూడండి, 12వ వచనం, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింప చేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఇక్కడ సంతోషము వస్త్రము, గోని పట్ట నుండి విడిపించి సంతోషంతో ధరింప చేసేది. ఈ కీర్తన ఏంటంటే గోని పట్ట శత్రులు, గోని పట్ట అంటే బాధలు, వేదనలకు సూచన. ఈ వేదనలో నుంచి సంతోష వస్త్రం ధరింపజేశాడు. కాబట్టి ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటి? ప్రభువా, నేను ఇంకా నీకు సమీపంగా ఉండాలి, ఇంకా నేను శుద్ధీకరణ పొందాలి, ఇంకా నేను పరిశుద్ధుడిని అవ్వాలని ఆశతో ప్రార్థన చేస్తాడు. దేవుడే నిన్ను ఒక బాధ నుండి విడిపించబడినప్పుడు నీ దగ్గర కోరుకునేది ఏమిటంటే ప్రతిష్ఠ. ఉదాహరణ, పేతురు నిరాశలో ఉన్నాడు, రాత్రంతా పడ్డాడు, ఏమీ లేదు, ఒక్క పరిగి లేదు, వేదనతో ఉన్నాడు, గోనిపట్ట వేదనతో ఉన్నాడు. దేవుడు ఇలా వేయని చెప్పగానే ఆ మాట ప్రకారం వేశాడు. సంతోష వస్త్రాలు వచ్చి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఏం చేయాలి? ప్రభువా నీకు వందనాలు,
నేను నిన్ను స్తుతిస్తున్నాను అని దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అని యేసయ్య చుట్టూ 7 రౌండ్‌లేసి, ఇక్కడే ఉండు ప్రభువా, ఆ 2 దోవలు అమ్మేసి వచ్చేసి నీకు పదో వంతు ఇస్తాను అనలా. ఏమన్నాడు? ప్రభువా, నేను పాపాత్ముడను, నన్ను విడిపించుము. అది ప్రతిష్ట. శుద్ధీకరణ. మాట వినేవాడు కాదు. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, ఒరేయ్! ఒరేయ్! 5 కాండాలు చదవరా అంటే, ఆ పలక, బలపం పట్టుకొని గలిలే సముద్రం ఒడ్డున ఉండేవాడట. చదువు లేదు. అందుకని చిన్న పత్రికలు రాశాడు. తనకి చదువంటే ఇష్టముండేది కాదు. ఊరికనే తిరగటమే. ఇలాంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకనే పెద్ద పుస్తకాలు రాయలేకపోయాడు. ఎవరు పత్రికలు చిన్నవి రాశాడు. తను రాయడానికి లాంగ్వేజ్ రాక మార్కుని పిలిచి, బాబు రాయిరా నేను చెప్తానని మార్కు సువార్త రాయించుకున్నాడు. రాసింది మార్కు, చెప్పింది పేతురు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన పదో వంతు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం కాదు, ప్రతిష్టత. ఏమని ఆ ప్రతిష్ఠ శుద్ధీకరించుకుంటున్నాడు. ప్రభువా, నేను పాపాత్ముడు ఎక్కడనుందా? నిజమే. నేను స్వస్థపరిచాడు కరోనా నుంచి. ప్రతిష్ఠించుకున్నావా? శుద్ధీకరణ, శుద్ధీకరణ. ప్రభువా, ఏంటి నా బ్రతికేంటి? ఇంకా పరిశుద్ధులు దేవుడికి కావాలి. పరిశుద్ధ పాత్రలు దేవుడికి కావాలి. పరిశుద్ధంగా జీవించేవారు కావాలి. ఎందుకంటే వాళ్ళే దేవుని కొరకు వాడబడతారు. ఎంఏ డిగ్రీలు లేకపోతే ఆస్తులు, అంతస్తులు ఉన్న వాళ్ళు కాదు. హృదయ పరిశుద్ధత నువ్వు కోరుతున్నావా? నీ ఇల్లు పరిశుద్ధంగా ఉందా? నీ బిడ్డలు పరిశుద్ధంగా ఉన్నారా? నీ ఇల్లు పరిశుద్ధంగా ఉందా? అంటేనే గృహ ప్రతిష్టాపన సంబంధమైన గీతం ఇది. నీ గృహమంతా కూడా ప్రతిష్ఠత అవ్వాలి. అందరు శుద్ధీకరించుకోవాలి. అది ప్రతిష్ఠత. ప్రతిష్ఠిత గృహం. ఇక్కడ దావీదు అక్కడ ఒక్కొక్క మాటను మనం చూస్తే 2వ వచనంలో, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ప్రతిష్ఠించుకుని నన్ను స్వస్థపరిచేవయ్యా. ఈ కరోనా నుండి ప్రతిష్ఠించుకుంటున్నానయ్యా, శుద్ధీకరించుకుంటున్నానయ్యా. ఇంకా లోతుకెళ్ళాలి. దేవా, పాపినైన నన్ను కరుణించు. ప్రభూ, నేను పాపాత్ముడు, నన్ను విడిచిపో. అది ప్రతిష్ఠ. ప్రతిష్ఠత అంటే శుద్ధీకరణ. అందుకని ప్రతిష్ఠ పండుగ అని పేరు పెట్టుకొని ఆచరించేవారు. అదే చెప్తున్నాడు, అబ్బాయి ఈ ఆలయం ప్రతిష్ఠించుకోవాలి. ముందు మీరు శుద్ధీకరించుకోండి. ఒక ఆలయములో ఆలయ ప్రతిష్ఠ కాదు, ఆలయములో ప్రతిష్ఠించుకొనిన, శుద్ధీకరించుకొనిన పరిశుద్ధులైన ఆత్మలు లేకపోతే ఆ ఆలయము పాలరాతితో కట్టినా అది దేవుడు హర్షించడు. ఆలయం కాదండి, గోడలు కాదు, గోడలను ప్రతిష్ఠించడం కాదు, మనుషులు కావాలి. ఆలయాన్ని పూజ చేస్తున్నావా? నేను వెళ్ళేటప్పుడు ఎపిఫానియా దగ్గర నిలబడతారు. ఒక 5 నిమిషాలు లెంపలు వేసుకొని, సిలువు గుర్తు వేసుకొని వెళ్ళిపోతుంటారు మోటార్ సైకిల్ మీద వచ్చి ఎపిఫానియా. అలాగే గూడ్స్ గేట్ దగ్గర నేను ఉండేటప్పుడు అక్కడ అదే చేసేవారు. ఇప్పుడు కూడా అనేకులు ఆలయాన్ని పూజలు చేస్తున్నారు. నో, నీవు ప్రతిష్ఠించుకోవాలి. దేవుడికి కావలసింది ప్రతిష్ఠించబడిన, శుద్ధీకరించబడిన పాత్రలు కావాలి దేవుడికి. కాబట్టి ఇదిగో తండ్రి నన్ను స్వస్థపరిచావు. ఇంకేమంటున్నాడు చూడండి 5వ వచనములో, ఆ 3వ వచనములో, నేను గోతులోనికి దిక్కుండా నీవు నన్ను బ్రతికించావు. మరణ గోతులో దిక్కుండా బ్రతికించావు. తర్వాత 5, ఆ కోపము నిమిషం మాత్రము తండ్రి. 7వ వచనము, నీ ముఖము నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. ఒక్కోసారి దాచుకుంటాడు, భయపడదు. బాధల్లో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? మీకు దేవుడు సంతోష వస్త్రం ఇవ్వబోతున్నాడు. ఒకటే, ప్రతిష్ఠించుకో. అబ్బాయిలు ప్రతిష్ఠించుకోండి. ఆలయాన్ని శుద్ధీకరించి ముందు మీరు కడుక్కోండియా. మనం కడుక్కోవాలి. జిఎఫ్లు ఉండేవాళ్ళు లోతుగా వెళ్ళాలి, ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకుందామా? ప్రియమైన బిడ్డలారా, ఆఖరికి
9 మన్ను నిన్ను స్తుతించునా, మన్ను స్తుతిస్తదా? ఆలయము ఇటుకలు స్తుతిస్తాయా? ఆలయం బెంచీలు స్తుతిస్తాయా? ఆలయ కుర్చీలు స్తుతిస్తాయా? నీ హృదయ శుద్ధీకరణ ఉంటే దేవుని స్తుతిస్తా. నీ హృదయం లివింగ్ టెంపుల్, జీవము గల దేవునికి జీవము గల ఆలయమై ఉన్నావు. ఆఖరికి 11 నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్టు నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అంగలార్పు నాట్యంగా మార్చి ఉన్నావు. నిజమే, మన కన్నీళ్ళు మన బాధలు మారుస్తాడు. యోబు తమ్ముడిని సంతోషంగా ప్రభు నిలబెడతాడు. గొప్ప దేవుడు, ఉన్నత దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ పేతురు వలె ప్రభా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో. అదే మొదటి మెట్టు ప్రార్థన. పేతురు చేసిన మొదటి ప్రార్థన డెడికేటెడ్ హార్ట్. లో నుండి మలినం పోయింది, మశానం పోయింది, ఒక శుద్ధీకరణ అయింది. 3 అబద్ధాల్లో పడ్డాడు. ఒకరిని కత్తెట్టు పొడవబోయాడు, కానీ చెవే నరికబడి. సిలువ దగ్గర చూశాడు ప్రభువుని, రక్తం చూశాడు, పారిపోయాడు. కానీ రెండో శుద్ధీకరణకి పెట్టాడు. ఎక్కడ? అదిగో మేడగది, పరిశుద్ధాత్మ శక్తి కాల్చబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, మీలో చాలా మంది రక్షణ పొందారు. కాల్చబడ్డావా? 2 సార్లు ఆలయము అక్కడ శుద్ధీకరించాడు దేవుడు. నీ జీవితంలో దేవుని ఆత్మతో కాల్చబడ, ఆ తర్వాత కాల్చబడిన తర్వాత మరణం అంటే భయపడే పేతురు, సిలువ అంటే భయపడే పేతురు, అయ్యా నన్ను తలక్రిందులు వేయండి అన్న. దట్ ఈస్ ది డెడికేటెడ్ లైఫ్. నీ జీవితంలో ఎట్లుందా? ఏదో స్వస్థత ఇచ్చేసాడు, స్తోత్రం అని నువ్వు ఏదో చెప్పడం కాదు. డెడికేటెడ్, నేను నీవు సమర్పించుకో. దేవుని కొరకు జీవితాంత కాలం నిలబడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. సుగుణ, ఆ ఆఖరి వచనం పాడు తల్లి, అందులో తీసే ఉంటావు. నన్ను ప్రతిష్టపరచు మీ దేవా అని పాడమ్మా ఆ వచనం. అలాగే పాడమ్మా. నన్ను ప్రతిష్టపరచు మీ నాద, నీదు కృపా వల్లనే. నాదు నాత్మా నిన్ను నిరీక్షించు, నీ చిత్తంబు నాదాగున్. నన్ను చేర్చు రక్షక, నీవు పడ్డా సిల్వాకు. నన్ను చేర్చు రక్షక, గాయపడ్డా ప్రక్కకు. థ్యాంక్ యూ. కాబట్టి నన్ను ప్రతిష్టపరచుము నీది కృప వల్లనే. నాదు ఆత్మ నిన్ను నిరీక్షించు, నీ చిత్తంబు నాదగు. పేతురు ఆయన చిత్తం చేసి శుద్ధీకరించబడ్డాడు ఆత్మతో, శక్తితో. ఎంత శుద్ధీకరిస్తే అంత గొప్పగా వాడుకోండి. అగ్నితో కాల్చబడు. నీవు కూడా శుద్ధీకరించబడు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, జోబ్ తమ్ముడు కొరకు అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, తమ్ముడు ఇంటికి చేరాలి తండ్రి, ఇంటికి